ఆరాస్ 2025 వ్యాయామం అనేది మే 2025లో ఇరాన్ మరియు ఏ దేశం ప్రారంభించిన ఉమ్మడి ప్రత్యేక దళాల వ్యాయామం? అజర్బైజాన్. ఇరాన్ మరియు అజర్బైజాన్ మే 18, 2025న ఆరాస్ 2025 అనే ప్రత్యేక దళాల ఉమ్మడి డ్రిల్ను ప్రారంభించాయి. ఇది కరాబాక్ ప్రాంతంలో జరుగుతోంది. దీనిని అజర్బైజాన్ సెప్టెంబర్ 2023లో అర్మేనియా దేశం నుండి తిరిగి పొందింది. సరిహద్దు భద్రతను పెంచడం మరియు వచ్చేటటువంటి ముప్పులను పరిష్కరించడం ఈ వ్యాయామం యొక్క లక్ష్యం. గ్రామ పంచాయతీ పరిధిలోని భారత రక్షణ దళాల సిబ్బంది ఇళ్లకు ఆస్తి పన్ను మినహాయింపు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? ఆంధ్రప్రదేశ్. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ పరిధిలోని భారత రక్షణ దళాల సిబ్బంది ఇళ్లకు ఆస్తి పన్ను మినహాయింపును ప్రకటించింది. ఈ ప్రయోజనం ఇప్పుడు భారత సైన్యం, నేవీ, వైమానిక దళం, పారామిలిటరీ మరియు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు అనగా సిఆర్పిఎఫ్ నుండి అన్ని క్రియాశీల సిబ్బందికి వర్తిస్తుంది. జమ్మూ అండ్ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ వద్ద ఆపరేషన్ సింధూర్ సమయంలో మరణించిన అగ్నివీర్ మురళీ నాయక్ వంటి సైనికుల త్యాగాలను ఇది గౌరవిస్తుంది. 2025లో లస్సా జ్వరం వ్యాప్తి చెందినట్లు ఏ ఆఫ్రికన్ దేశం నివేదించింది? నైజీరియా. నైజీరియాలో ఈ సంవత్సరం ప్రారంభం నుండి లస్సా జ్వరం వ్యాప్తి చెందడంతో 138 మంది మరణించారు. నైజీరియా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఇప్పటి వరకు 717 కేసులను నిర్ధారించింది. ఇది చాలా ఆందోళనకరమైనదని ఎన్సిడిసి చెబుతున్నది. ఈ లస్సా జ్వరం అనేది అరేనా వైరస్ కుటుంబానికి చెందిన లస్సా వైరస్ వల్ల కలిగే వైరల్ హెమరేజిక్ అనారోగ్యం. సాధారణంగా ఎలుకల మూత్రం లేదా మలంతో కలుషితమైన ఆహారం లేదా గృహోపకరణాలను తాకడం ద్వారా ఈ వ్యాధి బారిన పడతారు. భారతదేశంలో మొట్టమొదటి విస్టోడోమ్ జంగిల్ సఫారీ రైలును ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ కతర్నియా ఘాటు వన్యప్రాణుల అభయారణ్యం మరియు దుధ్వా టైగర్ రిజర్వ్ మధ్య విస్టోడోమ్ కోచులతో భారతదేశంలో మొట్టమొదటి జంగిల్ సఫారీ రైలును ప్రారంభించింది. విస్టోడోమ్ రైలులో విశాలమైన అటవీ దృశ్యాల కోసం పెద్ద గాజు కిటికీలు మరియు పారదర్శక పైకప్పులు ఉంటాయి. ఉత్తరప్రదేశ్ ఎకో టూరిజం డెవలప్మెంట్ బోర్డు పర్యావరణ పర్యాటకాన్ని ప్రోత్సహించడం మరియు స్థానిక ఉద్యోగాలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది. స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవాలో జరిగిన 78వ ప్రపంచ ఆరోగ్య సభలో ట్రాకోమా ఎలిమినేషన్ సర్టిఫికెట్ అందుకున్న దేశం ఏది? భారతదేశం. జెనీవాలో జరిగిన 78వ ప్రపంచ ఆరోగ్య సమావేశంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ గెబ్రియేసస్ భారతదేశానికి ఆరోగ్య సమస్యగా ట్రాకోమా నిర్మూలన సర్టిఫికేట్ను ప్రదానం చేశారు. గ్లోబల్ ఎలక్ట్రిక్ వెహికల్ అవుట్లుక్ 2025ను ఏ సంస్థ విడుదల చేసింది? అంతర్జాతీయ ఇంధన సంస్థ. గ్లోబల్ ఎలక్ట్రిక్ వెహికల్ అవుట్లుక్ 2025ను ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ విడుదల చేసింది. ఆసియా మరియు లాటిన్ అమెరికా, ముఖ్యంగా థాయిలాండ్, వియత్నాం మరియు బ్రెజిల్ కొత్త ఈవీ వృద్ధి కేంద్రాలుగా మారుతున్నాయి. 2024లో చైనా ఈ ఈవీ ఉత్పత్తిలో ముందుంది. ప్రపంచ ఉత్పత్తిలో 70% కంటే ఎక్కువ వాటాను చైనా అందించింది. 2024లో భారతదేశం ఎలక్ట్రిక్ 3 వీలర్స్లో ప్రపంచ వృద్ధికి నాయకత్వం వహించింది. దీనికి ప్రధానమంత్రి ఎలక్ట్రిక్ డిప్లాయ్మెంట్ మరియు రెన్యూవబుల్ ఇంటిగ్రేషన్ ఫర్ వెహికల్స్ ఎక్స్పాన్షన్ ఇనిషియేటివ్ మద్దతు ఇచ్చింది.
హై స్కూల్ బాలికల కోసం మాండ్స్వి మెంటర్షిప్ కార్యక్రమాన్ని ఏఐఐటి ప్రారంభించింది. ఐఐటి ఢిల్లీ. హై స్కూల్ బాలికల కోసం మాండ్స్వి స్టెమ్ మెంటర్షిప్ ప్రోగ్రామును ఐఐటి ఢిల్లీ ప్రారంభించింది. ఇది సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగ్ మరియు గణితం, దీన్నే స్టెమ్ అంటాం. దీనిలో కెరీర్ను అన్వేషించడానికి, యువతులను ప్రేరేపించడానికి రూపొందించబడిన కార్యక్రమం. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం 2025 యొక్క థీమ్ ఏమిటి? వేగంగా మారుతున్న సమాజాలలో మ్యూజియంల భవిష్యత్తు. చరిత్ర, సంస్కృతి, సైన్సు మరియు కళలతో కనెక్ట్ అవ్వడానికి మ్యూజియంలు మనకు ఎలా సహాయపడతాయో చూపించడానికి ప్రతి సంవత్సరం మే 18ని అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవంగా జరుపుకుంటారు. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం 2025 యొక్క థీమ్ వచ్చి వేగంగా మారుతున్న సమాజాలలో మ్యూజియంల భవిష్యత్తు. ఇటాలియన్ ఓపెన్ టైటిల్ను మొదటిసారి ఎవరు గెలుచుకున్నారు? కార్లోస్ అల్కరాజ్, స్పెయిన్ దేశస్థుడు. టెన్నిస్లో కార్లోస్ అల్కరాజు 7-6, 6-1 తేడాతో జానిక్ సిన్నర్ను ఓడించి మే 18, 2025న తన మొట్టమొదటి ఇటాలియన్ ఓపెన్ టైటిల్ను గెలుచుకున్నాడు. కార్లోసు అల్కరాజు అతను ప్రపంచ నంబర్ 1 మరియు హోమ్ ఫేవరెట్ అయిన జానిక్ సిన్నర్పై విజయం సాధించి తన మొదటి ఇటాలియన్ ఓపెన్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు. ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2025 మొదటి ఎడిషన్ ఎక్కడ ప్రారంభమైంది? డయ్యూ. ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ ప్రారంభోత్సవం డయ్యూలోని గోగ్లా బీచ్లో ప్రారంభమైంది. కేంద్ర క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవీయ అధికారికంగా క్రీడలను ప్రారంభించినట్లు ప్రకటించారు. ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2025 మే 19 నుండి 24 వరకు కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా మరియు నగర్ హవేలీ, అదేవిధంగా దామన్ మరియు డయ్యూలలో జరుగుతుంది. ఈ కేఐబీజీ 2025 అనేది భారత ప్రభుత్వ ఖేలో ఇండియా బ్యానర్ కింద జరుగుతున్నటువంటి మొట్టమొదటి బీచ్ గేమ్స్. 16వ శతాబ్దపు బావ్డీని భారత పురావస్తు సర్వే ఎక్కడ పునరుద్ధరించింది? మెహ్రౌలీ, న్యూఢిల్లీ. వరల్డ్ మాన్యుమెంట్స్ ఫండ్ ఇండియా మరియు టీసీఎస్ ఫౌండేషన్ సహకారంతో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల ఢిల్లీలోని మెహ్రౌలీ ఆర్కియలాజికల్ పార్కులో ఉన్న 16వ శతాబ్దపు మెట్ల బావి రాజోన్కి బావోలి పునరుద్ధరణను పూర్తి చేసింది. ప్రపంచ ఆర్థిక పరిస్థితి మరియు అవకాశాలు 2025 అనే నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ఐక్యరాజ్య సమితి, యుఎన్ఓ. ఇటీవల ఐక్యరాజ్య సమితి 2025 మధ్యకాలం నాటికి ప్రపంచ ఆర్థిక పరిస్థితి మరియు అవకాశాలు అనే నివేదికను విడుదల చేసింది. ఇది 2025 సంవత్సరానికి ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి అనగా జీడిపి వృద్ధిని 2.4% తగ్గించింది. ఇది 2024లో 2.9%. ఇటీవల భారతదేశ స్థూల దేశీయోత్పత్తి వృద్ధి అంచనాలను 2025కి 6.3% మరియు 2026కి 6.4%కి తగ్గించింది. బలమైన వినియోగం మరియు ప్రభుత్వ వ్యయం కారణంగా భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉంది. భారతదేశ సముద్ర ఆహార ఎగుమతులు ఎంత శాతం పెరిగాయి? 17.81%. భారతదేశ సముద్ర ఆహార ఎగుమతులు ఏప్రిల్ 2025లో 17.81% గణనీయమైన పెరుగుదలను నమోదు చేసి $0.58 బిలియన్ చేరుకున్నాయి. ఈ వృద్ధిని వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ నివేదించింది.
ఇటీవల వార్తలో కనిపించిన ఇంద్రాయణి నది ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర. ఇంద్రాయణి నది మహారాష్ట్రలో వర్షాధార నది మరియు భీమా నదికి ఉపనది. ఇది కృష్ణానదిలో ఫైనల్గా కలుస్తుంది. ఇది లోనోవా సమీపంలోని పశ్చిమ కనుమల నుండి ఉద్భవించి పూణే జిల్లా గుండా ప్రవహించి తోలాపూర్ వద్ద భీమా నదిలో విలీనం అవుతుంది. ఈ నది 103.5 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇటీవల వార్తలో కనిపించిన షకర్గఢ్ బల్జ్ ఏ దేశంలో ఉన్న వ్యూహాత్మక ప్రాంతం? పాకిస్తాన్. షకర్గఢ్ బల్జ్ అనేది పాకిస్తాన్ భూభాగంలో రావి మరియు చీనాబ్ నదుల మధ్య ఉంది. ఇది భారతదేశం మరియు పాకిస్తాన్ రెండింటికి కీలకమైన సైనిక కారిడార్గా మారుతున్నది. ఇటీవల పాకిస్తాన్ సైన్యం ద్వారా ట్యాంకులు మరియు సాయుధ వాహనాల ప్రధాన నిర్మాణాన్ని ఇక్కడ గుర్తించారు. 1971 ఇండో పాకిస్తాన్ యుద్ధంలో 12 రోజుల బసంతర్ యుద్ధం జరిగిన ప్రదేశంగా ఈ ప్రాంతం చారిత్రాత్మకంగా ముఖ్యమైనది.